లేదేమో వీడియో నొక్కలేదేమో అది వచ్చింది. దంచవే మేనత్త కూతురా, ఒట్లు దంచవే నా గుండెలదరా. దంచవే మేనత్త కూతురా, ఒట్లు దంచవే నా గుండెలదరా. హా 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 దంచు దంచు బాగా దంచు, అరే దంచు దంచు బాగా దంచు. తప్పి పుట్టినా కాస్త నెప్పి పెట్టినా, ఆగకుండా ఆపకుండా అందకుండా కందకుండా దంచవే మేనత్త కూతురా, ఒట్లో దంచవే నా గుండెలదరా. పోటు మీద పోటు వెయ్యి, పూత వయసు పొంగనీయి. ఎడమ చేత ఎత్తి పట్టు, కుడి చేత కుదిపి కొట్టు. పోటు మీద పోటు వెయ్యి, పూత వయసు పొంగనీయి. ఎడమ చేత ఎత్తి పట్టు, కుడి చేత కుదిపి కొట్టు. ఏ చెయ్యి ఎత్తితేమి, మరి ఏ చెయ్యి దించితేమి. మరి ఏ చెయ్యి ఎత్తితేమి, మరి ఏ చెయ్యి దించితేమి. కొట్టినా నువ్వే, పెట్టినా నువ్వే, పట్టుబట్టి తాలిబొట్టు కట్టినా నువ్వే. దంచుతా మంగమ్మ మనవడా, ఓయ్ నేను దంచితే నీకుండే దడదడా. దంచుతా మంగమ్మ మనవడా, నేను దంచితే నీకుండే దడదడా. కోరమీసం దువ్వబోకు, కోక చుట్టూ తిరగమాకు. ఎగిరెగిరి పైన బడకు, ఇరుగు చూస్తే టంకు టంకు. కోరమీసం దువ్వబోకు, కోక చుట్టూ తిరగమాకు. ఎగిరెగిరి పైన పడకు, ఇరుగు చూస్తే టంకు టంకు. ఏ కంట పడితేమి, ఎవరేమంటే మనకేమి. ఏ కంట పడితేమి, ఎవరేమంటే మనకేమి. నువ్వు పుట్టంగానే బట్ట కట్టంగానే, నిన్ను కట్టుకునే హక్కున్న పట్టాదారుణ్ణి నేను. దంచవే మేనత్త కూతురా, నువ్వు దంచితే నా గుండెలదరా. దంచుతా మంగమ్మ మనవడా, నేను దంచితే నీ గుండె దడదడా. హా 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 హా. ఫ్రెండ్స్, అది స్టోరీ కంటిన్యూ ఫ్రెండ్స్. ఏందనంటే సంధ్య అదే వాళ్ళ కొడుకు ఏందని చెప్పానంటే, ఆ మెడ చెట్టు చెయ్యేసి అదే నొక్కుతా ఉండేటప్పటికి వాళ్ళ కొడుకు వచ్చి తప్పించాడు కదా పాపం. అదే సంధ్య ఏందనంటే విడిపించుకొని పోయి గమ్ముగా కూర్చుంది. తనకి ఏడుపు కూడా రావటం లేదు ఫ్రెండ్స్. ఎందుకు ఏడవటము, ఏడ్చిన మాయన ఏమొస్తుంది, ఏడ్చిన మాయన ఏమొస్తుంది. ఒక ఆలోచన మనిషిలో పుట్టాలి కానీ ఏడ్చిన మాయన ఏమీ రాదు కదా. కన్నీళ్ళు వేస్ట్ తప్పనిచ్చి సంధ్య అదే పని చేసింది ఇప్పుడు దాకా. ఏందనంటే ఏడ్చే ఇప్పుడు దాకా ఇచ్చేసింది. ఎట్లాగానంటే ఒక అత్తగారి వల్ల ఇదయ్యింది, ఒక భర్త వల్ల తను ఇదైపోయింది. తల్లిదండ్రులు చూస్తే ఆదరణ లేదు, బిడ్డ చూస్తే తను ఏం చేస్తున్నా అనేది అర్థం కాలేదు. తన జీవితము ఏందనంటే ఏ విధంగా మలుచుకోవాలి అని తను లాస్ట్ డెసిషన్ ఏదైతే తీసుకుందో దానికి భగవంతుడు బ్రేక్ చేసేసాడు. ఎందువల్ల బ్రేక్ చేశాడు అనేది తనకు అర్థం కావటం. ఇప్పుడు ఈ ఆలోచనలోనే అంత గొడవ జరుగుతున్నా భగవంతుడు నన్ను ఇప్పటికి కూడా నన్ను బయట పడనీలేదే అని బాధ తప్పనిచ్చి తనకు ఏడుపు అనేదే రావటం లేదు. ఇంకొక విషయం ఏందనంటే, ఇప్పుడు వాళ్ళ నాన్ని అది వాడు ఇట్లాగా దోసేసాడు కదా. దోసిన తర్వాత పోయి ఏందనంటే అది ఆ టేబుల్ కొసలు ఉంటాయి కదా, దానికి కొద్దిగా తగిలింది కడత పోయి. ఆడే ఏందనంటే పడిపోయాడు. ఆడ పడిపోయిన తర్వాత ఇక తను ఏందనంటే స్రోదప్పి పడిపోయినట్టుగా పడిపోయాడు. ఇంకా వీళ్ళేందనంటే కొద్దిసేపు అయిన తర్వాత లేస్తాడులే అని తను ఏమో మాత్రము పడుకోలేదు కానీ తను అట్లాగే కూర్చొని ఉంది. ఇప్పుడు వీడు పోయి మాత్రము కొద్దిగా మత్తులో ఉన్నాడు కదా, పోయి పడుకున్నాడు. సరే ఇప్పుడు ఈ సంధ్య ఏమనుకుందంటే
ఇప్పుడు ఇతను పడిపోయాడు కదా, ఇక ఉదయాన్నే లేస్తాడు, నేను ఇంత జరిగిన తర్వాత కూడా నేను ఇంట్లో ఉండటము మంచి పని కాదు అని ఒక గంట 2 గంటలు ఆలోచించి టైం అప్పుడు ఏందనంటే 2:30-3 అయిపోతూ ఉంది. సరే ఏకూజామని ఏందనంటే శారద పలానా బస్సు ఎక్కమనింది కదా, ఈ డబ్బులు ఏందనంటే ఇతని జోబీలోనే ఉన్నాయి కదా, అవి తీసుకొని వెళ్ళిపోవాలా అని చెప్పానని నిర్ణయించుకొని తను జోబీలో చేయి పెట్టేటప్పటికే ఒళ్ళు చల్లగా తగిలింది ఆమెకి. ఏంది ఒళ్ళు చల్లగా తగిలింది అని చెప్పి అతన్ని చెయ్యి పట్టుకొని చూస్తే ఒళ్ళు చల్లగానే ఉంది. తర్వాత ముక్కు దగ్గర చేయి పెట్టి చూసింది, శ్వాస ఆడటం లేదు. సరే ఇంకా ఆమె ఏమి అసలు ఇదిగాక ఆ డబ్బులు ఇంకా తీలేక ఆడే పెట్టేసింది. తర్వాత పోయి తను గమ్ముగా కూర్చుందనమాట. కూర్చోగానే తనకి అర్థమైపోయింది, ఇతను అది కణతకి తగిలేటప్పటికే అది వీడు ఒక చిన్న వయసు కదా, వీడి దగ్గర ఉన్నంత శక్తి అతని దగ్గర లేదు కదా, అది వాడు ఇట్లా లాగేందానంటే వదులానా అని చెప్పానని చెయ్యి ఇదిలిచ్చటము, ఆ ఫోర్స్కి పోయి పడ్డాడు. అది వీడు ఏందానంటే కొద్దిగా డ్రింక్ చేస్తున్నాడు కాబట్టి వీడికి తెలియలేదు. అది ఆ అమ్మాయికి ఏందానంటే కొద్దిగా ఈమె ఆలోచనలలో ఈమె ఉంది కాబట్టి పాపం సంధ్యాకి ఇప్పుడు ఊరినట్ట తొయ్యంగానే పడిపోతాడా, దెబ్బ తగిలిందా, ఇప్పుడు తగలరాని దగ్గర తగిలితే పోతారు అట్లాగే. అందులో ఏందానంటే తల కాబట్టి కణతలానంటే అందుకని కొద్దిగా మనిషి దెబ్బలాడుకో ఏందానంటే మనిషి ఆవేశం అనేది అట్లా ఉంటుంది. ఈ అబ్బాయి కూడా ఏందానంటే తెలియని స్థితిలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఫోర్స్కి లాగేటప్పటికే తగిలింది, ప్రాణం పోయింది. సరే ఇప్పుడు ఆలోచన సంధ్య ఏందానంటే ఏంది ఇట్లా జరిగిపోయిందే, సరే ఇప్పుడు వీడి పరిస్థితి ఏంది, ఇప్పుడు నెట్టింది వాడు, పడిపోయింది అతను, వీడు నెట్టిన దానివల్ల పడిపోయాడు, ప్రాణం పోయింది. ఇప్పుడు 10 మందికి తెలిస్తే ఏందానని చెప్పానంటే వీడినే కదా లోపల వేస్తారు. సంధ్య 1 గంట ఆలోచించింది, 2 గంటలు ఆలోచించింది, లాస్ట్కి ఏందానంటే 5 గంటల దాకా ఆలోచించింది, 6 గంటల దాకా ఆలోచించింది. వీడు లేయలేదు, తన అత్తగారు లేయలేదు. లాస్ట్కి ఏందానంటే ఒక ఫోన్ చేసేసింది మామూలుగా పోలీస్ స్టేషన్కి. ఏందానంటే సార్ ఇట్లాగా అతను నా మీద గొడవకు వచ్చాడు, నేను ఏది సింపుల్గా చెప్పేసింది, అతను నా మీద గొడవకు వచ్చాడు, నేనేందానంటే తప్పించుకునేదానికి నేను దోసేసేటప్పటికే పోయి టేబుల్ మీద పడిపోయాడు, దానివల్ల ప్రాణం పోయింది అని చెప్పేసింది. నేరుగా పోలీసులు ఏందానని చెప్పానంటే ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చి తలుపు కొట్టారు, పలానా అడ్రస్ అని చెప్పింది, తలుపు కొట్టారు. తలుపు తీసింది, ఎక్కడ శవం అని చెప్పానంటే అది కొనసారు అని చెప్పని అది చూపించింది. వీడు అప్పటికి మెలక వచ్చింది, ఏందనంటే ఏంది అది అరుపులు వినపడుతున్నాయని చెప్పి అప్పటికి పాపం పిల్లోడికి తెలివిలోకి వచ్చాడు. తెలివిలోకి అప్పుడైనా రావాలి కదా, ఏందనంటే వచ్చాడు, అప్పుడు తెలివిలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏందమ్మా అని చెప్పాను అనేటప్పటికే మీ నాన్న చనిపోయాడు అని చెప్పాను. సరే వీళ్ళంతా దేనికి వచ్చారు అని చెప్పానంటే నేనే ఫోన్ చేశాను. అప్పుడు వీడికి ఏందనంటే రీవెంట్ చేసుకున్నాడు రాత్రి జరిగిన విషయం. మా అమ్మని గొంతు పట్టి నలుపుతూ ఉండేటప్పటికే నేను కదా నెట్టింది ఆయన్ని ఏందనంటే ఆయన నెట్టినప్పుడు ఏందనంటే పడిపోయింది ఆయన కదా, నేను నెడితేనే కదా ఆయన పడిపోయింది అన్నప్పుడు గుర్తుకొచ్చి లబోదిబం అని చెప్పానని అప్పుడు అంటున్నాడు. ఏందనంటే తర్వాత సరే ఆమెని సరే మీరు పోలీస్ స్టేషన్కి రండి అని చెప్పి ఆమెని
ఇప్పుడు ఆమె ఫోన్ చేసింది, ఆమె తప్పు ఒప్పుకున్నట్టుగా తీసుకొని వెళ్తున్నప్పుడు అప్పుడు వీడేందానంటే మా అమ్మ కాదు నేను నెట్టింది అని అంటే, లేదు మీ అమ్మేను మామూలుగా ఫోన్ చేసింది, మీ అమ్మేనని చెప్పాను. తర్వాత వీడేందానంటే అమ్మ నేను కదా నెట్టింది అని అంటాడనమాట. అంటే పక్కకు తీసుకొని వచ్చి, కానీ వాళ్ళ అమ్మ ఏం మాట్లాడదు. వాడితోటే డిస్కషన్ చేసేంత ఆమెకి ఆ టైంలో కూడా నచ్చలేదు. ఏందానంటే ఒక నిర్ణయం ఏందానంటే, ఇప్పుడు తను ఒక దగ్గరకు పోయి బ్రతకాలనుకుంది, అతని దగ్గర బ్రతకలేక, బిడ్డ దగ్గర బ్రతకలేకపోయింది, ఒక అత్తగారి దగ్గర బ్రతకలేకపోయింది. ఒక నిర్ణయం తీసుకొని బయటపడాలి అని అనుకున్నప్పుడు ఆమె ఒక డెసిషన్కి వచ్చింది. భగవంతుడు నేను ఏదో ఏందానంటే జాబ్ చేసుకొని బతకాలా అని చెప్పని బయటికి పోవాలనుకున్నాను, కానీ భగవంతుడు నన్ను ఏందానంటే ఈ విధంగా బయటికి పంపిస్తున్నాడు ఏందానంటే, కానీ మంచిలో అది ఏందానంటే ఒక నేరస్తురాలుగా బయటికి పంపిస్తున్నాడు. నేను మంచిగా ఏందానంటే పోవాలనుకున్నాను, కానీ ఒక నేరస్తురాలుగా నేను బయటపడుతున్నాను. ఓకే దేవుడా, భగవంతుడా, నీకు ఒక నమస్కారం నేను చేసుకుంటున్నాను. ఈ విధంగా నన్ను ఏందానంటే బయటపడేసిన దానికి ఆ శిక్ష అయినా కూడా నేను అనుభవిస్తాను, కానీ ఏందానంటే ఈ నరకం నేను అనుభవించలేను. నేను ఎంతో పాపం చేశాను కాబట్టి ఈ శిక్ష నా మీద వేసావు. ఈ పాపాన్నంతా నేనేందానంటే నేను కడుగుకుంటున్నాను. నేను పూర్వజన్మలో ఏం చేసిన కర్మ అనేది నాకు తెలియదు కదా, నువ్వే డిసైడ్ చేసావు కదా భగవంతుడా, నువ్వు డిసైడ్ చేసిన దానికి నేను తల వంచుతున్నాను, నేను బయటికి వెళ్ళిపోతున్నాను అని అనిందమ్మ. పిల్లోడు వచ్చి నేను కదా దోసింది అని చెప్పని అన్నాడు. అంటే ఏందానంటే ఆమెకి చెప్పేదానికి సమాధానం చెప్పేదానికి మనసు ఒప్పలేదు. తను నేరుగా వెళ్ళేందానని చెప్పానంటే వాళ్ళతోటే పోలీసు వాళ్ళతోటే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత తను ఏందానంటే పోలీస్ స్టేషన్లో పెట్టేశారు. ఇప్పుడు న్యూస్ ఎంతసేపు చేరాలి ఫ్రెండ్స్, ఒక మంచి తొందరగా చేరదు, కానీ మంచి అయితే మాత్రము వీళ్ళకి మంచి జరిగిందే అది అని ఎవరికన్నా చెప్పుకోవాలన్నా కూడా పక్కనోళ్ళకి బాధే, ఎదురోళ్ళకి బాధే, అన్నీ బాధే. వీళ్ళకి మంచి జరిగింది అని ఒక చెడ్డ మాత్రం ఏందానంటే చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది కూడా. ఇప్పుడు అదే విధంగా ఏందానంటే స్ప్రెడ్ అయిపోయింది. అంతలోకే మామూలుగా ఇప్పుడు పక్కన వాళ్ళు ఏందానంటే ఏముంది, ఒక న్యూస్ పక్కనోడు ఆమె చంపేసిందంట అని ఒక మాట అంటే ఏముంది ఏందని చెప్పానంటే న్యూస్ వాళ్ళు ఎంతసేపు రావాలి, వాళ్ళకి కూడా న్యూస్ రావాలి, వాళ్ళకి ఏంటంటే న్యూస్ పెరగాలి అని కావాలి కదా. వాళ్ళు కూడాను ఏం జరుగుద్దా అని వాళ్ళు కూడా కాసుకొని ఉంటారు కదా న్యూస్ వాళ్ళు కూడా. అట్లాగా చేరేసేటప్పటికే టీవీలో శారదాకి గుండె టానింది. ఈ అమ్మాయికి నేను ఎక్కేసి ఉంటుందేమో బస్సు అని చెప్పని అనుకుంది. తనకు కూడా తెలియదు కదా. 6:30కి 7 గంటలకల్లా కూడా ఏందనంటే న్యూస్ వచ్చేసింది. తను గబగబా ఎక్కడికి వెళ్ళలేదు, నేరుగా ఏందనంటే ఇంటికే వచ్చింది. కానీ భర్త చనిపోయిన తర్వాత శారద ఏందనంటే ఎక్కడికి రావటం లేదు, ఎక్కడికి పోవటం లేదు. కానీ ఆమె ఏందానని చెప్పంటే ఒక పద్ధతి అంటూ నిర్ణయించుకుంది. ఏందానంటే సాధ్యమైనంత వరకు బయటికి పోదు ఆమె. అట్లాంటిది ఏందానని చెప్పానంటే ఆ రోజు కాలు బయట పెట్టాల్సి వచ్చింది. ఏందానంటే తన కొడుకుని అడిగింది, వెంకట ఏం జరిగింది అని. కానీ ఆంటీ నేను మాత్రము ఏందానంటే రాత్రి చాలా గొడవ పడ్డారు, డబ్బులు తీసింది మాత్రము నేనేను, ఇలాగా మా అమ్మ ఏందానని చెప్పానంటే ఇట్లాగ గొంతు బాగా అసలు ఊపిరి ఆడలేదు, దానివల్ల నేను కొద్దిగా రాత్రి డ్రింక్ చేస్తున్నాను, ఆ డబ్బులే తీసుకెళ్ళి ఒక డ్రింక్ చేశాను. ఆమెను వదిలిచ్చేదానికి ఏందానంటే నేను ఫోర్స్గా ఆయన చేతులు వదిలిచ్చాను. ఆయన పడిపోయాడు. తర్వాత ఉదయాన్నే లేస్తాడులేమో నువ్వు పోయి పండుకోనని చెప్పానని నేను పోయి పండుకున్నాను. ఉదయానికి ఆమె ఏందానంటే ఇట్లాగా తనే పోలీసుల మీద తన మీదనే వేసుకుంది అని అంటాడనమాట. అప్పుడు శారద ఒక మాట అంటుంది అనమాట, పోనీలే భగవంతుడు ఏందానంటే ఈ విధంగా అయినా కూడా తను 4 రోజులు జైల్లో బ్రతికినా కూడా ఏందానంటే కొద్దిగా మనశ్శాంతి కన్నా బ్రతుకుద్దిలే వెంకటి ఏందానంటేను
ఇప్పుడు నీకంటూ ఇంకా ఒక చిన్న పెద్ద ఏమీ లేరు కదా ఏందానంటేను. మీ నాన్నకి ఏమన్నా కానీ వస్తే ఏందానంటే ఆ డబ్బులు తెచ్చుకొని కొద్దిగా జలసా చేసుకో ఏందానంటేను. ఇంకా ఆమె ఏందానంటే బయటపడే దానికంటూ ఉండదు. నేను చెప్పను నీకు కూడా మంచి తల్లి చెప్తేనే విననప్పుడు పక్కన వాళ్ళు చెప్తే వినేవాళ్ళు వాళ్ళు ఎంతటోళ్ళు. తల్లికి విలువయ్యని నా మంచి మాటలు రావటం లేదు. తల్లికి విలువయ్యని వాళ్ళు బిడ్డలు, ఒక తల్లికి విలువయ్యని వాళ్ళు పక్కన వాళ్ళకి విలువ ఇచ్చారు అని చెప్పానంటే తల్లి జీవితము శూన్యమనే కదా ఇక్కడ అర్థమైంది ఏందానంటేను. ఆమెకి విలువైనప్పుడు నేను చెప్పిన తర్వాత నువ్వు మారుతావు అని చెప్పానంటే నాకు సంతోషమే. కానీ ఇన్ని రోజులు ఆమెని శూన్యంలో బ్రతకనిచ్చి ఇప్పుడేదో నేను చెప్పిన దానివల్ల ఏందానంటే నేను మారుతాను అని చెప్పానంటే నాకు చాలా అసహ్యంగా ఉంది. ఏందానంటేను నువ్వు ఏందానని చెప్పానంటే ఏమీ మాట్లాడొద్దు, నేనేందానని చెప్పానంటే నా ఫ్రెండ్ని పోయి చూస్తాను అని చెప్పని పాపం పోతే ఏందానంటే అన్నీ వాళ్ళు చేసేదంతా ఏందానంటే ఎఫ్ఐఆర్ అంతా వాళ్ళు చేసేసుకున్నారు. అంతా ఏందానంటే ఆమెకి కోర్టుకు తీసుకొని వెళ్ళాలి. ఆమెకి ఏందానంటే ఇక కోర్టులోనే కదా ఆమెకి ఏందానంటే మామూలుగా శిక్ష వేసేది. అప్పుడు ఏందానంటే పోయి ఏందానంటే సంధ్యాని కలిసొద్దనమాట. ఏంటి శారదా ఎట్లాగ వచ్చేవు అని చెప్పని ఆయన అడగద్దు అనమాట. అడిగితే ఏందానంటే అది భగవంతుడు నేను మామూలుగా ఉద్యోగం చేసుకొని బయట బ్రతకాలని అని అనుకున్నాను కదా, భగవంతుడు ఈ విధంగా నాకు సహాయం చేశాడువే, దీనికి నేను మాత్రం కుంగిపోను. నేనేందానంటే బయట జీవించలేను ఉద్యోగం చేసి. నువ్వేందానంటే మరీ ముసలిదాన్ని కాదు, మరీ వయసు దాన్ని కాదు, మధ్య రకంగా నేను ఉన్నాను. భగవంతుడు కూడా బయట నేను బ్రతకలేను అని చెప్పానని భగవంతుడు నిర్ణయించుకున్నాడేమోను. నా జీవితము ఏదో జరగద్దానని చెప్పాను అనుకొని భగవంతుడు ఈ విధంగా నన్ను డిసైడ్ చేసినట్టున్నాడు. నేను దీనికి బాధపడను ఏందానంటేను. పోనీ వాడికి ఏందానని చెప్పానంటే నేను ఇన్ని రోజులు చాలా సహాయం చేశాను, కానీ ఇప్పుడు లాస్ట్ సహాయం అంటూ ఇదేను అయి ఉంటుంది, ఇంకా వాడి జీవితము వాడు అని చెప్పని అని అంటది అనమాట. అప్పుడు ఆమె ఏందానంటే సరే ఇప్పుడు ఏంది నీ పరిస్థితి అని చెప్పంటే ఏం లేదువే, నేను లోపల పోయి కూర్చునేదానికి నేను మా మనసు రాయి చేసుకున్నాను ఏందానంటేను. అతను కూడా చాలా వరకు ఏందానని చెప్పానంటే నన్ను సతాయించేసాడు. సతాయించిన తర్వాత భగవంతుడు అతనికి కూడా ఏందానంటే శిక్ష ఈ విధంగా వేసాడు. ఇది ఇప్పుడు అతను చనిపోయాడు అని చెప్పానంటే నేను ఇట్లాగ డిసైడ్ అతని ప్రాణం కూడా ఈ విధంగా భగవంతుడు తీస్తాడు అనంటే పైవాడి ఇదేను ఆ కర్మ. అతను కూడా ఏందానంటే నన్ను శిక్ష చేసిన దానికి ఏందానంటే అతనికి కూడా ఇప్పుడు 50 ఏళ్ళు అట్లాగా ఉంటాయి ఏందానంటే. ఇంకా అతనికి సర్వీసు ఉంది, ఆ ఉద్యోగం ఏందానంటే కొడుకు ఇస్తారేమో. ఇప్పుడు వాడి మీద లేదు కదా ఈ కేసు, దానివల్ల ఏందానంటే అతను వల్ల ఏందానంటే వాడు చేసుకుంటాడో లేకపోతే లేదు. ఇప్పుడు ఇంత చేశాను ఏందానంటే లాస్ట్ మూమెంట్లో వాడి జీవితము అప్పటికి కూడా ఆ తల్లి ఏందానంటే వాడి గురించి ఆలోచిస్తుంది. చూడండి ఏందానంటే ఇప్పుడు కూడా ఆ తల్లి ఏందానంటే వాడు చేసిన తప్పుకు కూడా తను వేసేసుకుంది, శిక్ష అనుభవించేదానికి కూడా ముందుకు వచ్చేసింది. అనేటప్పటికే తను శారద ఏందానంటే ఆ సంధ్యాన్ని పట్టుకొని ఏందానంటే చాలా గ్రేట్వే నువ్వు, నాకు అసలు కన్నీళ్ళు కూడా రావటం లేదు ఏందానంటేను. సరే ఏందానంటే వాళ్ళ దగ్గరకు పోయి మాట్లాడితే ఏందానంటే మేము ఎఫ్ఐఆర్ రెడీ చేసేదానంటే మేము కోర్టుకు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ డిసైడ్ చేస్తారు అని చెప్పని చెప్తారనమాట. సరే మామూలుగా కోర్టుకి తీసుకెళ్ళారు. కోర్టు కాడ ఏందానంటే నన్ను నేను రక్షించుకునేదానికే అతన్ని నెట్టేయాల్సి వచ్చింది. దానివల్ల ఏందానంటే నేను కూడా అనుకోలేదు, ఆ ఫోర్స్ మీద ఏందానంటే నా బలాన్నంతా ఉపయోగించి అతన్ని నేను నెట్టేసేటప్పటికే దాని మీద పడి ఏందానంటే చనిపోయాడు అని
అంటదనమాట. అంటే వాళ్ళ కొడుకు సరే మీ అబ్బాయి లేడా అని చెప్పానంటే చెప్పొద్ది. ఏంటంటే సార్ వాడు కొద్దిగా డ్రింక్ చేస్తున్నాడు, దానివల్ల ఏందనంటే కొంత మత్తులో ఉండాడు, పోయి పడుకున్నాడు అని. కానీ వాళ్ళ అత్తగారు మాత్రము వాడు నెట్టింది అంతా కూడా చూసింది. కానీ ఆమె ఏందనంటే ఆమె కూడా ఏమి చెప్పలేకపోయింది. ఒకటి ఏందానని చెప్పానంటే ఆ అత్తగారు కోడల సాయి చూసి ఏందానని చెప్పంటే ఒక్క నమస్కారం చేసింది, ఇంకా ఏమీ మాట్లాడలేదు ఆమె. ఏందానని చెప్పానంటే ఆమెకి కడుపులో దుఃఖము, కొడుకు చనిపోయాడు, ఆ మనవడు ఏందానంటే మనవడి వల్ల చనిపోయాడు అని తనకు తెలుసు. అయినా కూడా ఏందానంటే కోడల సాయి చూసి ఒక్క నమస్కారం చేసుకుంది. అదో కోర్టులో ఏందానని చెప్పానంటే ఆమెకి శిక్ష వేసారు, మామూలుగా జైలుకి వెళ్ళిపోయింది. అట్లాగా ఇప్పుడు ఆమె సంధ్య అనే ఇప్పుడు తల్లిదండ్రులు వచ్చారు, ఏడ్చారు. తల్లిదండ్రి ఒకప్పుడు ఆమె బాధపడుతుంటే తల్లిదండ్రులు దగ్గరికి తీయాలి ఆమెని. ఏందానంటే నువ్వు ఎంత పడి 4 రోజులు ఆమె తీసుకెళ్ళి పెట్టుకొని 5వ రోజు ఒకరొంత 4 రోజులైనా కూడా మనశ్శాంతిగా బ్రతకాలి, మనశ్శాంతిగా తల్లిదండ్రుల దగ్గర ఉండాలి అనేది కల్పించాల వాళ్ళు తల్లిదండ్రులు కూడా. అలాంటప్పుడు ఇప్పుడు ఆమె కూడా తల్లిదండ్రులని గౌరవించింది ఎంతవరకు అని చెప్పానంటే తల్లి అతని దగ్గరే ఉండమనింది, తల్లి ఏందానంటే అతని దగ్గరే కాపురం చేయమనింది, మా పొరుగు పోతుంది అనేది ఒక్కటే చెప్పుంది. చెప్పిన దానివల్ల ఏందానంటే ఆమె కూడా సంధ్య కూడా ఏందానంటే ఆమె దగ్గర అతని దగ్గర ఏంటంటే అతని దగ్గర వాళ్ళు చెప్పిన మాటలకి కూడా నిలబడిపోయింది. ఇంకోటి ఏందానంటే ఎటు డెసిషన్ తీసుకోలేక పాపము చాలా నరకం అనిపించింది. లాస్ట్కి తీసుకునేటప్పటికే ఏందానంటే భగవంతుడు డిసైడ్ చేశాడు, ఈ విధంగా డిసైడ్ చేశాడు. కానీ భగవంతుడు కూడా నిందించలే. ఎందుకు నిందించలేదానంటే ఏమో నేను బయటకు పోయి బ్రతకలేను అని చెప్పానని భగవంతుడు అనుకున్నాడేమో. అందుకే నన్ను ఈ విధంగా బయటకు నెట్టి నాకంటూ ఒక ఆశ్రమాన్ని నానని చెప్పంటే నాకు ఒక షెల్టర్ అనేది భగవంతుడు ఇచ్చాడేమో, ఈ విధంగా ఇచ్చాడేమో. భగవంతుడికి నేను చాలా కృతజ్ఞురాలని అని నాన్న అనుకుంది, అంతే, ఇంకా ఏమీ లేదు. తల్లిదండ్రులు వచ్చి ఏడ్చారు. ఏడిస్తే ఏందానని చెప్పానంటే భగవంతుడు ఏందానంటే నన్ను ఈ విధంగా చేశాడు. నేను ఏందానంటే ఒకటి మాత్రం చెప్పింది తల్లిదండ్రులకి, ఏందానంటే నేను అతన్ని చంపలేదు ఏందానంటే. కానీ ఏందానంటే భగవంతుడు ఏందానంటే నాకు ఆ ఆలోచన ఇచ్చి భగవంతుడు నన్ను ఏందానంటే ఈ విధంగా నన్ను బయటికి పంపించాడు. కాబట్టి నేను దానికి కూడా సంతోషపడుతున్నానమ్మా. ఏందానంటాను మీరిద్దరూ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకొని మీకు కూడా పెద్ద వయసు వచ్చేసింది, నా ఆలోచన మాత్రం పెట్టుకోపాకండి. నేను ఇక్కడ నాకు టైం ప్రకారం అంతా ఫుడ్ పెడతారు, నాకంటూ ఒక రక్షణ ఏందానని చెప్పానంటే ప్రభుత్వం కల్పించింది. ఇంకా నేనేందానంటే జీవితంలో నేను ఇంకా ఇక్కడే నేను ఉండిపోతాను. మీరు మాత్రం ఏందానంటే నన్ను చూసేదానికి మాత్రము మీరు రావద్దు. ఒకవేళ ఏందానంటే మీకు ఆరోగ్యాలు బాగలేక ఉండి మరీ ఇక మేమేందానని చెప్పానంటే పోతాము అని చెప్పాను అని అనుకున్నప్పుడు నాకు ఒకసారి వచ్చి కనపడండి. మీరు ఈ లోపల వచ్చినా కూడా ఏంటంటే మీరు నన్ను చూసేదానికి మాత్రం నేను అనుమతి వాళ్ళకి చెప్పను, అనుమతి ఇచ్చేదానికి నేను ఒప్పుకోను. నేను ఒక్కరికి ఇస్తాను ఏందానని చెప్పానంటే శారదా పేరు ఒక్కటే రాసుకొని ఆ అమ్మాయి వరకు నేను ఇస్తాను అని చెప్పానని చెప్పింది అనమాట. వాళ్ళు కూడా ఏం మాట్లాడతారు ఏందానంటే వాళ్ళకు కూడా ఏమి మాట్లాడేదానికి అక్కడ హక్కు లేదు. కొడుకు వచ్చాడు, నేను చేసిన తప్పుకి అని చెప్పానని వాళ్ళ అమ్మని అడిగాడు. నువ్వు చేసిన తప్పు అయినా కూడా నేను బయటికి పోవాలి అని చెప్పని నేను అనుకున్నాను. నేను ఈ విధంగా నేను బయటికి పోతున్నాను అంటే నువ్వు ఇంకా మాత్రము నన్ను చూసేదానికి కానీ నా దగ్గరికి నువ్వు వచ్చేదానికి కానీ నేను ఇంత నీకు ఏమన్నానని చెప్పానంటే చేసాను అని చెప్పానని నువ్వు ఇప్పుడు ఈ పని చేశాను అని చెప్పానని ఒక 5-6 నెలలు ఏందని చెప్పానంటే నువ్వు వచ్చేదానికి చూస్తావు. తర్వాత నేను ఎవరనేది కూడా నువ్వు మర్చిపోతావు. ఏందానంటే
సహాయం చేసేంత వరకే తల్లిదండ్రులను గుర్తుపెట్టుకొని ఉన్నావు నువ్వు. ఏందానంటే సహాయం చేసేసిన తర్వాత అది పాతపడిపోయిన తర్వాత నువ్వు తల్లిదండ్రులు ఎవరు నాకు ఏందానని చెప్పానంటేను మీరు 1 సంవత్సరం బతకతారో 2 ఏళ్ళు బతకతారో అని చెప్పానని నువ్వు అంటా ఉండేవు కదా. అట్లాగే ఏందానని చెప్పానంటే మీ నాన్న చనిపోయాడు, సంవత్సరం బతికాడో 2 ఏళ్ళు బతికాడో చనిపోయాడు. ఇప్పుడు నేనేందానంటే నా పాటికి నేనేందానంటే లోపల వచ్చి కూర్చున్నాను. నీకు ఎటువంటి ఒక చిన్న పెద్ద అనేది అంటూ నీకు ఏది లేదు. నీ జీవితము నువ్వు గడుపుకో. ఇంకొకటి ఏందానంటే ఒకవేళ ఇది నేను చెప్తే తప్పనిచ్చి ఇది బయటికి రాదు. ఒకవేళ నువ్వు చెప్పినా కూడా తల్లి మీద ప్రేమ ఉందేమో, దానివల్ల ఏందానని చెప్పానంటే నేను చేశానని చెప్పానని చెప్తున్నాడు అని అనుకుంటారు. కానీ నీ ప్రేమ ఎంత మాత్రం అనేది నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఉద్యోగం మాత్రం నీకు ఇస్తారు. అది నువ్వు దాన్ని చేసుకుంటావో నువ్వు చేసుకోవో. ఇప్పుడు అంతో ఇంతో మీ నాన్నకి ఏందానంటే కొద్దిగా డబ్బులు వస్తాయి. నువ్వు పూర్తిగా దాంట్లో ముంగి తేలవో నాకు అనవసరం అది. కానీ నన్ను చూసేదానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను బ్రతికున్నంత వరకు ఇక్కడికి మాత్రము ఎట్టి పరిస్థితుల్లో నీకు నేను అనుమతి ఇవ్వను. ఏందానంటే నేను వేసే శిక్ష ఇంతకన్నా ఏది లేదు. నువ్వేందానని చెప్పానంటే మాత్రం నన్ను చూడడానికి ఒకవేళ ఏందానంటే 1 నెల వస్తావో 2 నెలలు వస్తావో నాకు తెలుసు. నా మీద ఎంత ప్రేమ ఉండేది నాకు తెలుసు. వచ్చినప్పుడు మాత్రము ఏందానంటే ఎన్ని నెలలు వస్తావు, ఒక 5-6 నెలలు వస్తావు. తర్వాత ఏందానంటే చేసిందిలే, తర్వాత ఏందానని చెప్పానంటే రావు. ఏందానంటే నేను చేసిన మేలు నువ్వు మర్చిపోతావు కదా. తర్వాత మళ్ళీ నేను అయ్యో 5-6 నెలల నుంచి వస్తా ఉన్నవాడు ఇప్పుడు రావటం లేదే అని చెప్పని నేను బెంగ పెట్టుకొని నేను మళ్ళీ నీకోసం వెయిట్ చేసి నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా ఏందానంటే నీకోసమే ఆలోచించటం అనేది సబాబుగా నాకు అనిపించటం లేదు. దానివల్ల నేను లోపల కూర్చున్నా కూడా నేను మామూలుగా భగవంతుడు నన్ను ఎన్ని రోజుల్లో తీసుకొని వెళ్తాడనేది నాకు తెలియదు. కానీ 1 సంవత్సరం బతికిన నా కోసము నేను బ్రతకాలి ఈ సంవత్సరం రోజులు అని నేను అనుకుంటున్నా. ఎట్టి పరిస్థితుల్లో నీవు ఏందానని చెప్పానంటే నాకు అంతిమ యాత్ర కూడా నువ్వు చెయ్యవద్దు. నీవు నాకు ఎట్టి పరిస్థితుల్లో ఏమీ చెయ్యవద్దు. నేను దీనికి ఏందానని చెప్పానంటే నేను ముందే వాళ్ళకి అన్నీ చేసి పెట్టే నేను లోపల వచ్చి కూర్చున్నాను. ఇవన్నీ ఆ రోజు తెలుసుకొని నువ్వేందానంటే మమ్మీ ఇట్లా చేసిందా అని చెప్పని నేను అనుకోవద్దు. నేను అంతకన్నా నీకు నేనేం చెప్పను. ఇప్పుడు మాత్రం ఏందానంటే నా కళ్ళ ముందు నుంచి నువ్వు ఇప్పుడు వెళ్ళిపో వెంకటి. ఏందానంటే ఇదే లాస్ట్ చూపు కూడా అవ్వచ్చు అదేందానంటే నీకు నాకు అని చెప్పి నేను అనేటప్పటికే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అత్తగారు మాత్రం ఏందానని చెప్పానంటే ఒక నమస్కారం చేసుకొని ఆమె పాటికి ఆమె కూడా వెళ్ళిపోయింది. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఒక ఆడ మనిషి లేని లోటు ఇంట్లో ఏందానని చెప్పానంటే వాళ్ళకి ఆ రోజు తెలిసి వచ్చింది. అది ఫ్రెండ్స్ ఈరోజు జరిగిన స్టోరీ. ఒకటి ఫ్రెండ్స్ ఏందానంటే ఇంకా 2-3 భాగాల్లో నేనేందానంటే కంప్లీట్ చెయ్యాలని నేను అనుకుంటున్నాను. ఒకరంతా సబ్స్క్రైబ్ చేయండి, అంత లైక్ చేయండి. ఇంకంతకన్నా నేనేం చెప్పలేను ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్.